తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆధ్వర్యంలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులు విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గీతం యూనివర్సిటీ అధినేత భరత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక శాతం బీసీల ఓటుతోనే గెలిచిందన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సముచిత హోదా ఇవ్వలేదన్నారు. భవిష్యత్తుపై బీసీల కళలను చిరిపి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, రంగనాయకులు, 90వ కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 89, 90, 91, 92 వార్డుల వార్డు అధ్యక్షులు మరియు కార్యదర్శులు, అదేవిధంగా పార్లమెంటు బీసీసీల అధ్యక్షులు తమ్మిని విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనుసూరి మధుసూదన్ రావు, విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కన్వీనర్ కోడి నరసింహాచారి, రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి బుద్ధ శ్రీనాథ్, కాంట్రేకుల వెంకట్రావు, మల్లి శంకర్రావు మరియు బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుమార్ చంద్రశేఖర్ గారు రండి ముందుకి. అలాగే విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, అలాగే వెల్లపాలపాలెం గౌరీ సేవా సంఘం వారు కూడా అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం నాయకురామ సంఘం గోపాల ఇచ్చేశారు. విశ్వబ్రాహ్మణ సమావేశం 89వ వార్డు వారి యొక్క సంఘీభావన గురించి అరుణ్ గారు ఆధ్వర్యంలో ఇచ్చేశారు. కళింగ వైసీ సంఘం వారు వారి యొక్క సంఘీభావాన్ని తెలియపరచడానికి జైహో బీసీ సందర్భంగా ఇచ్చేశారు. అందరికీ తెలిసింది, ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా పేద కుటుంబాలలో ఉన్నారు, ఎవరైతే ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి కుటుంబాల్లో కూడా విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3 ప్రాంతాలు ఎన్నికలు జరిగాయి. సాక్షాత్తు రాయలసీమలో జగన్ రెడ్డి గారి ఊర్లో కూడా ఎన్నిక జరిగింది. అక్కడ క్యాండిడేట్ ని మనం ఎమ్మెల్సీగా పెడితే 3 చోట్ల అంటే 3 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలిచారంటే చదువుకున్న వారు, విద్యావంతులు ఈ రోజు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే భవిష్యత్తు గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పడుతూ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందంటే దానికి కారణం రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ నిర్ణయాల వల్ల అభివృద్ధిలో, వేగంలో కొత్త రాష్ట్రం ఏర్పాటైన మిగిలిన రాష్ట్రాల్లో అన్ని రంగాలతో మనం ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి పోయింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎక్కడ లేని నిర్ణయాలు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు, అమరావతి రాజధాని ఆపేశారు. ఈ రోజు పుష్కలంగా మనకు ఆదాయం సంపద వచ్చేటువంటి ఆదాయం ఆపేసి ఈ రోజు ఆదాయం వచ్చేటువంటి శాండ్లో వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు జోక్యం. లిక్కర్ పాలసీ, లిక్కర్ ఆదాయం వస్తుందంటే అందులో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారు. డిస్టిల్ కంపెనీ అడుగుతున్నటువంటి కంపెనీలు ఏవో కొత్త కంపెనీలు అందరికీ ఈరోజు మందుబాబులు అందరూ కూడా అక్కడ